హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ లేస్తానే ఏ కూర చేయాలి అనేసి అందరికీ టెన్షన్ ఉంటుంది కదా. నాకు కూడా అలాగేనండి, ఏం కర్రీ చేయాలని నాకు కూడా టెన్షన్ ఉండింది. ఈరోజు మా ఇంటి ముందర చేపలని అంటుంటే మా పాప ఏమో చేపలు కావాలమ్మా అని చెప్పింది. అందుకు నేను చేపలు తీసుకుంటున్నానండి. ఏం కర్రీ చేద్దాం అనుకుంటే మచ్చి పులుసు దకోస్ చేద్దాం అనుకున్నానండి. బాగా వాష్ చేశాను. బాగా వాష్ చేసి ఆనియన్స్ టమోటా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని బియ్యం బాగా కడుక్కొని కొంచెంసేపు నానబెట్టానండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలండి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా. దాని తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేయాలి. వేసి బాగా వేయించాలండి. బాగా వేగాలి. అది వేగిన తర్వాత మనం కొలుచుకున్న నీళ్ళు పోసి నీళ్ళు కుత అని ఉడికేటప్పుడు మనము చేపలు అనేది దాంట్లోకి వేయాలండి. దాంట్లోకి వేసిన తర్వాత ఒక 10 minutes తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ ఒక వేరే ప్లేట్ చేపలు పక్కన తీసుకొని దాని తర్వాత దాంట్లోకి వేసేయాలండి. దాంట్లోకి వేసిన తర్వాత మనం ముందు నానబెట్టుకున్నాం కదండి బియ్యము, అది వచ్చి దాంట్లోకి వేయాలండి. వేసిన తర్వాత ఒక 10 minutes తర్వాత కొత్తిమీర అనేది దాంట్లోకి వేస్తే అది ఉడికిపోతుందంటే స్లిమ్లో పెడితే. దగూస్కు కావాల్సిన పదార్థాలు టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలండి. టమోటాలు అనేది కొంచెం మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఫుల్ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. దాని తర్వాత బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. బాగా బ్రౌన్ కలర్లో తెల్లగడ్డలు బాగా దంచుకొని దాంట్లోకి వేయాలండి. బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత చిల్లీ వేయాలండి. చిల్లీ వేసి మనం తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనము టమోటాలు గ్రైండ్ చేసుకున్నాం కదా సాఫ్ట్గా, అది వేయాలండి. అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలా. బాగా మిక్స్ చేసిన తర్వాత ఎక్కువ నీళ్ళు వేయకూడదండి.